అయితే సూపర్ ఉంది. హాయ్ అందరికి, మరొక కొత్త బ్లాగ్ కి స్వాగతం. ఇవాళ మేము మా ఫ్యామిలీ మొత్తం కలిసి ఇంకొక ట్రిప్ తిరుపతికి వెళ్తున్నాము. అండ్ ట్రైన్ వచ్చేసి ఇప్పుడు ఈవినింగ్ ఉంది. ఇప్పుడు డైరెక్ట్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కి అయితే వెళ్తున్నాము. సో ఇప్పుడైతే డైరెక్ట్ మేము అయితే ఇంటి నుంచి రైల్వే స్టేషన్ కి అయితే బయలుదేరుతున్నాము. తిరుపతికి వెళ్తున్నాము. దర్శనం ఎలా అవుతుంది, ఇంటికి వెళ్ళాల్సిన మొత్తం జర్నీ మీకైతే క్లియర్ గా చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అండ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో గాయస్, ఫైనల్లీ ఇక్కడ చూసుకోవచ్చు మీరు వెనకాల సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసినాము. మా ఫ్యామిలీ అయితే వచ్చేసింది. మా పిన్ని వాళ్ళ ఫ్యామిలీ అలాగే మా మామయ్య వాళ్ళ ఫ్యామిలీ వచ్చేసారు అనుకో. 8 o'clock 8:30 ట్రైన్ వచ్చేస్తుంది. సీదా డైరెక్ట్ తిరుపతికి అయితే వెళ్ళిపోతాము. అప్పట్లో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేయండి. మా ట్రైన్ అయితే వచ్చేసింది. మీరు వెనకాల చూస్తారు కదా, ఇదే మా ట్రైన్. ఇక మా ఫ్యామిలీని అయితే చూపిస్తాను మీకు ఎక్కడెక్కడ ఎట్లా సిట్టింగ్ అయిందో. ట్రైన్ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 10-20 minutes అయింది. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది నాకు తెలిసి అయితే. ఇక్కడ చూపిస్తాను. మా ఫ్యామిలీని అయితే చూసారు కదా, ఇంకా కొంతమంది చూపించలేకపోయినాను కానీ మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది ఫైనల్ గా. టైం వచ్చేసి 11:30 అవుతుంది. మా ఫ్యామిలీ వాళ్ళు కూడా అందరు పడుకున్నారు. ఇంకా మార్నింగ్ దర్శనానికి వెళ్ళాలి కాబట్టి ఇప్పుడు అందరు స్ట్రెస్ అయితే తీసుకుంటారు. రేపు ఎలా ఉండబోతుంది, దర్శనం ఎలా తిరుగుతుంది ఎవరికి ఐడియా ఇష్టం. వాడికి పోయిన తర్వాత ఏమన్నా అర్థమవుతుంది మాకు. సో మీకైతే నెక్స్ట్ మళ్ళీ మార్నింగ్ కలుద్దాం. చూసుకోవచ్చు ఇక్కడ ప్రెసెంట్ మేమైతే ఒంగోలు రైల్వే స్టేషన్ అయితే ఉన్నాము. ఎందుకు ఇంత లేట్ అయిందంటే మా ట్రైన్ వచ్చేసి 6:30 6:40కి వెళ్ళాల్సిన ట్రైన్ 9:45కి వెళ్ళింది కాబట్టి ఇంత లేట్ అయింది. లేకపోతే మేము ఎప్పుడో తిరుపతిలో ఉంటుండే. డైరెక్ట్ తిరుపతిలోనే కలుద్దాం మళ్ళా. మేము ఫైనల్ గా తిరుపతిలో దిగి ఇంకా అక్కడ నుంచి క్యాబ్ అయితే మాట్లాడి ఇంకా మేమైతే కొండమీదకి అయితే వెళ్తున్నాము. సో మా ఫ్యామిలీ పెద్దది కాబట్టి 2 క్యాబ్లు అయితే మాట్లాడాం మేము. ముంగడ మా ఇంకో ఫ్యామిలీ ఉంది, వెనకాల మేమైతే ఉన్నాము. ఒకసారి వ్యూ చూడండి, ఆ క్లౌడ్స్, క్లైమేట్, ఆ కొండ ఏమైనా ఉంది ఆ వ్యూ. సో మేమైతే తిరుపతి ఎంట్రన్స్ లెక్క అయితే వచ్చాము. ఇక్కడ చెకింగ్ అయితే అయిపోయినాక మేము కొండమీదకి అయితే స్టార్ట్ అవుతాము. సో గాయస్, మీరు ఇప్పుడు చూసుకుంటే ప్రజెంట్ మేమైతే తిరుపతి ఎంట్రన్స్ ఉన్నాము. రైల్వే స్టేషన్ నుంచి ఇక్కడ రానికి లిటరలీ 1 hour అయితే పట్టింది. ఇంకా దర్శనం ఎప్పుడు జరుగుతుందో మాకు ఐడియా లేదు. సో మీకు మొత్తం చూపిస్తాను, ట్రై చేస్తాను చూపించడానికే. సో వెయిట్ అండ్ వాచ్. పైకి వెళ్ళంగానే మా చెల్లికి పుట్టెంటికలు తీయాలి కాబట్టి అవన్నీ ఏమేమి అవన్నీ చేసేసి ఇంకా మేము రెడీ అయ్యి, పున్నం రోజు కాబట్టి గరుడ సేవ అయితే జరుగుతుంది తిరుపతిలో. సో అక్కడికి వెళ్ళి మేము అక్కడ కొన్ని వీడియోలు తీసుకొని ఇంకా డైరెక్ట్ దర్శనంకి అయితే వెళ్ళాము. ని చూడండి, ఆ ఏనుగుల మధ్యలో స్వామివారు వస్తుంటే ఏమున్నది ఆ ఫీలింగ్. నిజంగా చూస్తుంటేనే సూపర్ అనిపించింది. మీరు ఇప్పుడు ప్రెసెంట్ చూసుకోవచ్చు, మేము ప్రెసెంట్ ఇక్కడ వరాహస్వామి టెంపుల్ దగ్గర ఉన్నాము. ఇక్కడ చూసుకుంటే మీరు గరుడ సేవ అయితే జరుగుతుంది. ఇక్కడ నుంచి అయితే మేమైతే డైరెక్ట్ దర్శనంగా అయితే వెళ్తున్నాము. సో గాయస్, ఫైనల్లీ మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది తిరుపతిలో. మేము రాత్రి 9:40 అలా వెళ్తే ఇప్పుడు 1:45 మార్నింగ్ వచ్చాము. దర్శనం కూడా మంచి సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది. దర్శనం అయిపోగానే వరాహస్వామి టెంపుల్ కి అయితే వచ్చాము ఇక్కడ దర్శనం చేసుకోనికి. ఇక్కడ కూడా బాగానే ఉంది పబ్లిక్, తక్కువేం లేదు ఇక్కడ కూడా. ఫైనల్ గా దర్శనం అయితే అయిపోయింది. ఇంకా కొన్ని ప్లేసెస్ చూద్దామని, టెంపుల్స్ ని ఎక్స్ప్లోర్ చేద్దామని ఫస్ట్ మేమైతే స్వామివారి పాదాల దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇది 7th కొండ దగ్గర ఉంటుంది, తెలిసిందే కదా మీకు. స్వామివారి పాదాలు మీరు చూస్తుంది ఏమో కానీ నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి వ్యూ అయితే అదిరిపోయింది నిజంగా. మంచుల మధ్యలో స్వామివారి పాదాలు ఉన్నాయి, వ్యూ మాత్రం అదిరిపోయింది నిజంగా. అక్కడ నుంచి మేమైతే డైరెక్ట్ హనుమాన్ టెంపుల్ అయితే వెళ్ళాము. ఇంకా
సో గైస్ మీరు ఇక్కడ చూసుకుంటే ఫుల్ వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది సడన్ గా. ఇక్కడ మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది సక్సెస్ఫుల్ గా ఆంజనేయ స్వామి దగ్గర, అలాగే వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర కూడా. అక్కడ వ్యూ మాత్రం అవసరం ఉంది నిజంగా చెప్తున్నా కదా. కొండ snow తోని. దిగేటప్పుడు ఆ మంచు క్లైమేట్ అయితే అదిరిపోయింది నిజంగా. మీరు కామెంట్ చేయండి ఎలా ఉందో. చాలా ప్లేసెస్ ఉన్నాయి కానీ మాకైతే టైం అయితే సరిపోలేదు. ఈవినింగ్ ట్రైన్ ఉంది కాబట్టి ఇంకా మేమైతే డైరెక్ట్ అక్కడ నుంచి రైల్వే స్టేషన్కి అయితే బయలుదేరాము. సో గాయస్ ఫైనల్లీ మేమైతే రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసినాము. ఆ, తిరుపతి టు హైదరాబాద్ అయితే స్టార్ట్ అయ్యింది 5 o'clock, కరెక్ట్ షార్ప్ 5 o'clock అయితే స్టార్ట్ అయిపోయింది. సో మేము ఇంకా ఏంటంటే చాలా అలసిపోయినాం ట్రావెల్ చేసి. సో ఫైనల్గా మేమైతే హైదరాబాద్కి అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ నుంచి క్యాబ్ అయితే బుక్ చేసుకొని ఇంకా మా ఇంటికి అయితే వెళ్ళిపోయాము. మా ఫ్యామిలీ కూడా ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు క్యాబ్ అయితే బుక్ చేసుకొని. సో గైస్ ఫైనల్గా మేమైతే ఇంటికి అయితే వచ్చేసినాము. అండ్ రైల్వే స్టేషన్లో ట్రైన్ వచ్చేసి 6:45 వచ్చింది అండ్ ఇంటికి వచ్చే కల్లా 8:40 అయింది. అండ్ ఈ వీడియో ఎలా అనిపించిందో మీరు కింద కామెంట్ చేయండి. అండ్ జర్నీ అయితే చాలా మంచిగా అయితే జరిగింది. సో ఉంటాను అందరికీ, బాయ్.